మహాకృపను బట్టి మనము ఎహెజ్కేలు గ్రంథము నుండి వింటూ వస్తున్నాం. ఈ దినం కూడా ఆ వరుసలో 40వ అధ్యాయం 17 నుండి 27 వచనాలు చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 17 నుండి 27. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట గదులును సప్టాయు కనబడెను. సప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ సప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చప్టా ఆయను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునకు ఉత్తరమునకు 100 మూరలాయను. మరియు ఉత్తరపు వైపు బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను. అనగా నిడివి 10 మూరలు, వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారం తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తర ద్వారమునకెదురుగా ఒకటియు, తూర్పు ద్వారమునకెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా 100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడి దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడింది. మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలు ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణ దిక్కున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మం వరకు ఆయన కొలువగా 100 మూరలు ఆయన. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన సత్యాలు లేఖన వెలుగులో నుండి తేటగా వినయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, మమ్మును విడువక కృపజూపుచు అల్పుడను బలహీనుడను, స్వరము కూడా సరిలేదు, అయినా మీరు ఆదుకొని వాడుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎహెజ్కేలు గ్రంథం చాలా విశేషమైన గ్రంథంగా మనము తేటగా గమనిస్తూ వస్తున్నాం. నిజమే, ఈ గ్రంథములో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మన వ్యక్తిగత భక్తి జీవితానికి అవసరమైనవి చాలా అర్థం చేసుకుంటూ వస్తున్నాం. నిజమే, ఈ దినం కూడా అలాగుననే మనం అర్థం చేసుకొని ప్రభు నామానికి మహిమ ఆపాదించే వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడతామో మనలను బట్టి మన ప్రభువు ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉంటారు కదా. అవును, మనం చదువుకున్న ఈ సంగతిని మనము గమనించినప్పుడు ఈ 17 నుండి 27 వచనాలు వెలుపటి గుమ్మములు ఆవరణం, వెలుపటి గుమ్మములు ఆవరణం, వెలుపటి గుమ్మములు ఆవరణం. దీనిని గూర్చిన సంగతి తేటగా మనము గమనించాలి.
వెలుపటి గుమ్మములు, ఆవరణములు. 17 నుండి 19 వచనాలలో బయటి ఆవరణం, బయటి ఆవరణం. ఈ ఆవరణములలో గదులు, సప్తాయు ఉన్నట్లుగా చూస్తాం. ఈ చప్ట 50 మూరల వెడల్పు గలది, 50 మూరల ఎడల్పు గలది. ఇక్కడ 30 గదులు ఉన్నాయి, 30 గదులు ఉన్నాయి. వీటికి సరి అయిన కొలత మనకు తెలియదు, వీటికి సరి అయిన కొలతలు తెలియదు. సొలొమోను మందిరము కట్టించినప్పుడు కూడా మందిరము చుట్టూ కొన్ని గదులు కట్టించెను, మందిరము చుట్టూ కొన్ని గదులు కట్టించినట్లుగా చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 5-6 వచనాలలో మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను, నలుదిశలా అతడు గదులు కట్టించెను. ఈ గదులు మందిరమునకు సంబంధించినవి, ఈ గదులు మందిరమునకు సంబంధించినవి గనుక లేవీయులు అక్కడ నివాసము చేయుదురు. ఆ గదుల మీద బాధ్యత కూడా లేవీయులదే. ఆ గదులలో ఉండేవారు లేవీయులే. ఆ గదుల మీద బాధ్యతలన్నీ కూడా లేవి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 26-27 వచనాలలో, 26-27 వచనాలు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరుచు పని వారిదే. చూశారా, వారు లేవీయులు ద్వారపాలకులుగా ఉత్తరవాదులుగా ఉన్నారు. ఆ గదుల మీద బొక్కసములంటే ఖజానా, బొక్కసముల మీద వారు ఉంచబడ్డారు. దాని చుట్టూ వారి కాపురాలు ఉన్నాయి. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లు తెరచు పని వారిది. ప్రతి ఉదయం మందిరాన్ని తెరవాలి. మూసే పని వారిదే, తెరచే పని వారిదే, బొక్కసములను కాపలా కాయు పని వారిదే. అంటే వారు సమీపంగా ఉంటారు అనే విషయాన్ని మనం చూడవచ్చు. 23వ అధ్యాయంలో కూడా, 23వ అధ్యాయం 28 నుండి 31, వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశముననున్న యెహోవా మందిర సేవ కొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెను, నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములు కాల్చుదానిని, పేల్చుదానిని, నానావిధమైన పరిమాణములు గల వాటిని, కొలత గల వాటిని విచారించుటకు. 30వ వచనం, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలులు అర్పించవలసిన సమయములన్నింటిలోను లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో
వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటకు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. అర్థమైందండి? కనుక ఈ లేవీలు మీరు గమనించాలి. ఇశ్రాయేలీలలో నుండి లేవీలు వచ్చారు. లేవీలలో నుండి ప్రధాన యాజకులు వచ్చారు. యాజకులు వచ్చారు. యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. ప్రధాన యాజకులు అంటే అహరోను కుటుంబీకులు. యాజకులంటే లేవీలు. ప్రధాన యాజకులేమో గుడారపు లోపల పరిచర్య. యాజకులేమో గుడారపు వెలుపల పరిచర్య. అంటే వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని తీసుకెళ్ళడం గాని, మోయడం గాని, మేకులు నాటడం గాని, తాళ్ళు కట్టడం గాని, విప్పడం గాని, మళ్ళా వేయడం గాని, ఇదంతా వీరి పని. సరేలేండి. ఇక్కడ వారు చేయాల్సిన పనులు చాలా చెప్పాడు గదా! చాలా చెప్పారు. చాలా చెప్పాడు. సకలమైన ప్రతిష్ఠిత వస్తువులు శుద్ధి చేయాలి. మందిర సేవ కొరకైన వాటన్నింటిని విచారించాలి. సన్నిధి రొట్టెను, నైవేద్యమునకు తగిన సన్నపిండిని, పులుసు లేని భోజ్యములను, పెనములో కాల్చుదాన్ని, పేల్చుదానిని, నానావిధమైన పరిమాణం గల వాటిని, కొలత గల వాటిని విచారించాలి. ఉదయ సాయంత్రములందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడాలి. పండుగలన్నింటినీ కూడా చూడాలి. లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారముగా సేవ జరిగించడానికి నియమించబడ్డారు. సమాజ గుడారమును కాపాడాలి, పరిశుద్ధ స్థలమును కాపాడాలి. యెహోవా మందిర సేవ సంబంధమైన పనులన్నీ వారే చేయాలి. ప్రియులారా, అర్థమైందా మీకు? కనుక వారు ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుచుండిరి. మందిరము యొక్క సేవలో వారుండిరి. సమాజం గుడారమును కాపాడుట, పరిశుద్ధ స్థలమును కాపాడుట వారి పనిగా మనము చూస్తున్నాం. నిజమే, వారు చేయవలసిన పని చాలా విశేషమైన పనిగా చూస్తున్నాం. క్రొత్త నిబంధన కాలములో కూడా ఇంత గొప్ప బాధ్యత ఉన్నది, అది చాలా మందికి తెలియటం లేదు. దేవుడు నియమించకుండా సేవకు రాకూడదనే విషయాన్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేది. అలాగని చెప్తే మీరైనా చేయాలి, ఇంకెవరూ చేయడానికి వీలు లేదు అనేటట్టు మాట్లాడతారే తప్ప, వరుసలో ప్రభు నియమించిన వారు దైవ సేవకు రావాలనే విషయం కూడా అవగాహన లేని వారై ఉన్నారు కదా. చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనం. సంఖ్యాకాండం 1:53. ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. చూశారా? ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండా ఉండే పని ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. దేవునికి కోపము రాకుండా ఉండే పని లేవీయులు చేయాలి. సాక్ష్యపు గుడారము చుట్టూ దిగాలి. గుడారము చుట్టూ పాళెం ఉండాలి. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. కనుక దేవుని మందిరము సేవ కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. మరి దైవ భక్తులు వారికి అప్పగింపబడిన పని సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పగించబడిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చకపోతే దేవుని కోపం ఇశ్రాయేలీల మీద దిగుతుంది. కనుక వారెంతో గొప్ప బాధ్యతతో కూడిన పని చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. నిజమే, సంపూర్ణంగా నెరవేర్చాలి. అపోస్తల కార్యాల్లో 13వ అధ్యాయములో 25వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను,
ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు, ఆ, నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, దేవుడు ఏ పనైతే అప్పగించాడో ఆ పని నెరవేర్చే పనిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుడు అప్పగించకుండా పని చేయకూడదు సుమా. దేవుడు అప్పగిస్తేనే పని చేయాలి. దేవుడు అప్పగించని పని చేస్తే నష్టం ఉన్నది. 36, 37 వచనాలు చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. చూశారా? దావీదు దేవుని సంకల్పానుసారముగా, సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, అంటే సేవ చెయ్యాలి అని అంటే దైవ నియామకం ఉండాలి. దైవ నియామకం ఉండాలి. దైవ సంకల్పం ఉండాలి. దైవ ఏర్పాటు ఉండాలి. అలా ఉన్నవారే సేవ చేయాలి. అయితే ఎవరైనా సువార్త చెప్పొచ్చు. సువార్త చెప్పి వారిని మీరున్న స్థానిక సంఘానికి నడిపించాలి. అలాగున నడిపించాలి. అది కూడా ఒక రకంగా సేవే గాని, సేవా ప్రతిష్ఠ చేసుకున్న వారు వేరు, సేవించే వారు వేరు, సేవ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారు వేరు కదా. ఇద్దరు దేవుని పిల్లలే అయినా వీరికున్న మీరేంటంటే మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ లాగా సువార్త చెప్తారు. కానీ దైవ నిర్ణయంలో ఏర్పాటైన వ్యక్తి 24 అవర్స్, 24x7, అంతే కదండి. ఈ మధ్యకాలం ఏదో 25 గంటలు పెంచుతానంటున్నారు. మరి విన్నారా ఈ వార్త? దినానికి 25 గంటలు పెంచుతానంటున్నారు. వినలేదండి ఎవరు? అవునా? అయ్యో! అప్డేట్స్‌లో నేనే ఉన్నట్టున్నానే. అప్డేట్‌లో ఉన్నట్టున్నాను గదా నేను. 25 గంటలు. నిజమే. 25 గంటలు మరి ఎలా ఇస్తారో తెలీదు. గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. సరే, ఏది ఏమైనా మనం ఆలోచన చేసినప్పుడు దేవాది దేవుడు అప్పగిస్తేనే ఏ పనైనా చేయాలి. అందుకే మీరు క్రొత్త నిబంధన అంతా కూడా అపోస్తల కార్యం మొదలుకొని పత్రికలు ఇవన్నీ మీరు చదివితే ఆయన అప్పగించినప్పుడే వారు పనికి పంపబడినట్టు చూస్తాం. ఆయన పిలిచి, ఏర్పరచి, ప్రత్యేకపరిచినప్పుడే వారు పరిచర్యకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. సరే, కనుక అప్పగింపబడిన పని ఎవరు చేయకండి. అప్పగిస్తే ఆ భారం వేరుగా ఉంటది. 24 అవర్స్ ఆయన కొరకే బ్రతకాలని తపన ఉంటది. ఆయన అప్పగించలేదనుకోండి, మీకు మీరుగా చేయాలనుకున్నారనుకోండి, అందులో భారం ఏమి ఉండదు. అదే మనకు అర్థం అవుద్ది. సరే, అక్కడ గదులున్న ఆవరణమును కొలువగా తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను. గదులున్న స్థలాన్ని కొలిచినప్పుడు ఎంతొచ్చిందండి? తూర్పునను ఉత్తరమును 100 మూరలాయెను అనే మాట మనము చూస్తున్నాం. ఇక 18, 19 వచనాల్లో 18, 19 వచనాలు. ఈ చప్ట గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్ట ఆయెను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను అన్నాడు కదా. 100 మూరలాయెను. 20 నుండి 23 వచనాలలో కూడా కొలత ప్రకారంగా కొలిచినప్పుడు అది ఎన్ని మూరలయ్యిందో చూస్తాం. అది
100 మూరల అన్నాడు 23 చివరిలో. 100 మూరల ఎడము కనబడెను అన్నాడు. ఉత్తరము వైపున ఉన్న గుమ్మము కొలతలు చెప్పబడెను. దీని కొలతలన్నీయు తూర్పు గుమ్మపు కొలతలు. అవే గదులు. 24 నుండి 27 వచనాలలో. అవే గదులు. దక్షిణపు గుమ్మము చెప్పబడింది. ఈ గుమ్మమునకు 7 మెట్లుండెను. 22వ వచనం చూడండి. 22వ వచనం. వాటి కిటికీలు, వాటి మధ్య గోడలు ఖర్జూరపు చెట్లు వలె రూపింపబడిన వాటి అలంకారము తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. 7 మెట్లు. 7 మెట్లు. 26వ వచనంలో కూడా ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలుండెను. 7 మెట్లు ఉన్నట్లు చూస్తున్నాం. ప్రియులారా, మనము గమనించాలి. దక్షిణపు తట్టు గుమ్మము నుండి కొలువగా 100 మూరలు. 27వ వచనం, 19వ వచనం, 23వ వచనం. ఈ 100 మూరల బయటి ఆవరణము నుండి లోపలి ఆవరణం మధ్యలోని భాగములు. ఈ గుమ్మమునకు 7 మెట్లుండెను అన్నాడు. ఆ రోజు ఆ మందిరపు ఆవరణములో 7 మెట్లు కనబడ్డాయి. అవును కదా? ఈరోజు మన జీవితంలో ఆత్మీయమైన మందిరం, అక్షరార్థమైన మందిరం కాదు, ఆత్మీయమైన మందిరం అంటే సంఘం. అంతే కదా? మందిరం అంటే ఏంటండి? క్రొత్త నిబంధనలో జీవము గల దేవుని సంఘం. అంతేనండి? లేకపోతే ఒక వచనం చూడండి. మీకు డౌట్ ఎక్కువ. నేను చెప్పింది మీరు త్వరగా నమ్మలేరు కదా! అందుకు మీరు తప్పనిసరిగా వచనం చూడాలా. నాకు కూడా అదే ఇష్టం, వచనం చూయించడం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15 వచనాలలో, అయినను నేను ఆలస్యము చేసిన యెడల జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అన్నాడు. జీవము గల దేవుని సంఘం అన్నాడు. మందిరము అన్నాడు, అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. దొరికిందండి? మందిరము అన్నాడు, అది జీవము గల దేవుని సంఘం అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. కాబట్టి దైవ లేఖనంలో మనము గమనించాల్సిన గొప్ప విషయం, తేటగా మీరు ఆలోచించాల్సిన అమూల్యమైన సత్యం, ఈ జీవము గల దేవుని సంఘములో ఖచ్చితంగా ఎన్ని మెట్లుండాలి? 7 మెట్లుండాలి. ఒక్కొక్క మెట్టు నేను మీకు చెప్తా. ఇదివరకు కొంతమందికి చెప్పాను, తెలుసు, అయినా కూడా చెప్తాను. క్రొత్త వారు ఉన్నారు కదా, వారికి చెప్తాను. మొదటి మెట్టు, ఏ వ్యక్తి జీవితములోనైనా ప్రభువును ప్రేమించుట అనేది మొదటి మెట్టు. సంఘముగా పిలువబడాలి అంటే వాటిని మెట్లు అనొచ్చు, లేదా ఆజ్ఞలు అని కూడా అనొచ్చు. 1 మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన నీ ప్రభువును ప్రేమింపవలెను. ఇది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ అనుందండి. చూశారా? సాధ్యమైతే మీరు మీ బైబిల్ని కూడా చూడండి. చాలా స్పష్టంగా వ్రాయబడిన దేవుని వాక్యం. కనుక మొట్టమొదటి మెట్టు ఏంటంటే, మన ప్రభువును మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి?
పూర్ణమైన హృదయముతో ప్రేమించాలండి. పూర్ణమైన హృదయం అంటే ఎట్లా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఉంది ఒక మాట. తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అనుందక్కడ. అంటే అమ్మా నాన్నని ప్రేమించొద్దని జెప్పాడా దేవుడు? కన్న బిడ్డల్ని ప్రేమించొద్దని జెప్పాడా దేవుడు? ప్రేమించాలి గాని ఎవరికంటే ఎక్కువ ప్రేమించకూడదు? దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. నిజం జెప్పండి. దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? తక్కువగా ప్రేమిస్తున్నామా? ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అందుకే ఈవేళ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సంతోషం ఉంది గానీ, పెద్దవాళ్ళుగా మారిన తర్వాత ఈరోజు మనకి సంతోషం లేదు. మీరు అవునన్నా, కాదన్నా, మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, పెద్దవారయ్యారు పిల్లలనుకున్న తల్లిదండ్రులకు ఈనాడు సంతోషం అనేది లేదండి పిల్లల్ని బట్టి. ఇంకా చాలామందయితే అనవసరంగా మిమ్మల్ని కన్నాంరని బాధపడే వాళ్ళున్నారు. నిజమా? కాదండి? నిజం అండి. ఇవన్నీ రియాలిటీ. ఎందుకన్నాము వీళ్ళని? సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. మేమెలా బ్రతికాం? ఈ పిల్లలు ఎలా ఆఖరి ఇంకా కొంతమందయితే పిల్లల చేతుల్లో తన్నులు తినే తల్లిదండ్రులయిపోయారండి. రోజొచ్చి కొట్టేవాళ్ళయిపోయారు పిల్లలు తల్లిదండ్రులు. నేను అందరూ అలా ఉన్నారని చెప్పడం లేదు గానీ 90% ఇది ఎందువల్ల వచ్చిందని నేను బాగా ఆలోచన చేశానండి. చాలా బాగా ఆలోచన చేశా. ఎందుకు ఈ పిల్లలు ఇలా తిరగబడుతున్నారు? ఎందుకిట్లా అవుతుంది ఈ సమాజం అని ఆలోచన చేసినప్పుడు నాకర్థమైన వచనం ఇది. దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమించడం మూలాన ఆ! ఇప్పుడు వారు మనకి శత్రువులుగా మారిన పరిస్థితులు కనపడతాయి. నిజం. మనం చేతులారా మనమే పాడు చేసుకున్నాం. మన పిల్లల్ని సరిగా మనతో మందిరానికి తీసుకొని వెళ్ళక, సహవాసంలో నేర్పక, ఇంట్లో కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టక, వారికి చిన్ననాటి నుండి వాక్యాన్ని నేర్పించకపోవడాన్ని బట్టి, ఈరోజు దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమించుటను బట్టి ప్రియులారా చాలా నష్టం వచ్చే పరిస్థితులు ఏర్పడిపోయినాయి. దయచేసి అలా కాకుండా జాగ్రత్త పడితే బాగుండేది. దేవుణ్ణి ప్రేమించాలి మొదట. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? రెండో మెట్టు. ఏవండి? రెండో మెట్టు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఏం జేయాలి? నిజంగా నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి. దేవుడంటే నాకు చాలా ఇష్టమండి. దేవుడంటే నా గుండెల్లో ఉన్నాడండి. దేవుడంటే నా ఆత్మలో ఉన్నాడండి. దేవుడు నా హృదయంలో ఉన్నాడండి. దేవుడు నా ఇంట్లో ఎన్ని మాటలో చెప్తా ఉంటారు. మరి అలా ఉన్నాడన్నప్పుడు వారెలా ఉండాలి? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇది రెండవ మెట్టు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రతుకు మార్చుకోవడం అది రెండవ మెట్టు. ఒకటి ప్రభువును ప్రేమించడం. రెండవది బ్రతుకు మార్చుకోవాలి. పూర్ణంగా బ్రతుకు మార్చుకోవాలి. టోటల్‌గా మనం వెళ్ళే స్థలాలు గాని, ప్రదేశాలు అదే మనం చేసే పనులు గాని, మన ప్రవర్తన గాని, నోటి మాటలు గాని, చూపులు గాని, ఆలోచనలు గాని, తలంపులు గాని, ఊహలు గాని, ఉద్దేశాలు గాని ఏమైనా సరే దేవునికి ఆయాసకరమైనవి మనసులో ఏదున్నా గూడా దానిని మానుకోవాలి. అది నా దేవునికి ఇష్టం కాదు అని అనుకోవాలి. ఇది ఎలా తెలుసుద్దంటే మన మనస్సాక్షే మనకు చెప్పుద్ది. నేను బైబిల్ కాలేజీలో చెప్పాను. 7 రకాల మనస్సాక్షులున్నాయని. మనస్సాక్షికి 7 రకాల పేర్లున్నాయి. మంచి మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, కల్మషము లేని మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. ఏవండీ?
దేవుని గూర్చిన మనస్సాక్షి, వాత వేయబడని మనస్సాక్షి అని ఓ 7 పాయింట్స్ చెప్పారు. నిజంగా మన జీవితంలో మనస్సాక్షి బాగుండాలండి. మన మనస్సాక్షి చెప్పాలి, నువ్వు నిజంగా మార్పు చెందావు, నువ్వు దేవుని బిడ్డవి, లోకం నీది కాదు, శరీరం నీది కాదు, పాపం నీది కాదు, నువ్వు సాతాను వ్యక్తివి కాదు అని మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలండి. అప్పుడు నిజంగా బ్రతుకు మారినట్టు. కానీ కొంతమంది జీవితాలలో లేవుగా. నిజంగా ఇలా గుండె మీద చేసుకొని నేను ప్రభువుకి ఇష్టంగా ఉన్నానని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఎంతమంది చెప్పగలరు? ఈరోజు ఇంతమందిగా కూడికి ఇంత పెందలకడనే చేరి వచ్చారు. మీలో ఎంతమంది చెప్పగలరు? వచ్చిన వారిలో సగం మంది చెప్పగలరా? లేకపోతే 3 భాగాలుగా చేసుకుందాం. 2 భాగాల్లో చెప్పలేరు. 3 భాగాల్లో చెప్పగలరా? లేక వచ్చిన వారిలో 6 భాగాలు చేసుకుందాం. అందులో ఒక భాగమైనా చెప్పగలరా? ఆలోచన చేయండి. కనుక బ్రతుకు పూర్ణంగా మారాలి. మారానని చెప్పడం కాదండి. మారినట్టు క్రియ కనబడాలి. చెప్పడం వేరు, జీవించడం వేరు కదా! కనుక అది కావాలి ప్రభువుకు. ఇకపోతే మూడవది, ఎప్పుడైతే బ్రతుకు మారిందో ఇక మూడవ మెట్టు అంటే మూడవ ఆజ్ఞ, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనం. అపోస్తల కార్యాలు 10:48లో వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెనని వారికి ఆజ్ఞాపించెను అన్నాడు. వారు బాప్తిస్మము పొందవలెనని వారికి ఆజ్ఞాపించెను. కనుక ఖచ్చితంగా బ్రతుకు మారిన వారికి బాప్తిస్మం ఇవ్వాలా? బ్రతుకు మారని వారికి బాప్తిస్మం ఇవ్వాలా? బ్రతుకు మారిన వారికే. ఏమండి? పెండ్లింటికి బాప్తిసాలు ఇచ్చేసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు పాదిరి గారు. తప్పు కదా? చిన్నపిల్లలప్పుడు బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. ఇవ్వచ్చు అసలు? బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? బ్రతుకు మారిన వారికి ఇవ్వాలి. బ్రతుకు మారిన వారికి ఇవ్వాలి. బ్రతుకు మారని వారికి బాప్తిస్మం ఇస్తే ఇప్పుడు సంఘానికి అంతటికి చీడపురుగై కూర్చుంటారు అలాంటి వాళ్ళు. సాక్ష్యాన్ని పాడు చేసిన వాళ్ళు అయిపోతారు వాళ్ళు. చూడు బాప్తిజం పొందాడు, చూడు అన్నీ ఇలాంటి పనులే, వీళ్ళు అసలు దేవుని బిడ్డలేనా అనేటట్టుగా. ఓ అందరు అలాంటి వాళ్ళే, ఒక్కళ్ళని చూస్తే అందరు అలాంటి వాళ్ళు అన్నట్టుగా మనల్ని అలా అంటారు. కనుక అలాంటి వారముగా కాకుండా దేవునికి మహిమకరంగా మన జీవితము ఉండాలి ప్రియులారా. అర్థమవుతుందండి? ఇక 4వ ఆజ్ఞ, బ్రతుకు మారిన వారు బాప్తిస్మము పొంది, బాప్తిస్మము పొందినటువంటి వారు చేయాల్సినటువంటి పనేమిటి అనంటే ప్రియులారా, వారు ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఆరాధన చెయ్యాలి. ఆరాధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. ఇది 5వ మెట్టు. ఇది 5వ మెట్టు. కాబట్టి ప్రభునందు నాలుగోది 4గా ఓకే. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. బాప్తిస్మము పొందిన ప్రతి వ్యక్తి ఆరాధన చేసేటటువంటి వారుగా ఉండాలి. ఆరాధికులు. మళ్ళీ ఆరాధన అంటే అంత ఆరాధన కాదు. ఈ మధ్య ఏ కూడికైనా ఆరాధన అంటున్నారు. ఏ కూడికైనా ఆరాధన కాదండి. కొంచెం క్లారిటీ ఇవ్వనా? ఏ కూడికైనా ఆరాధన కాదండి. ప్లీజ్ అపార్థం చేసుకోకండి. ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు దేవుని ఆరాధించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారి దగ్గర ఏముంది? బంగారం, సాంబ్రాణి, బోళం ఉన్నది. ఈ 3 తీసుకొచ్చారు ఆరాధనకి. అంటే ఆరాధించాలంటే ఈ 3 ఉండాలి.
బంగారం అంటే ఆయన రాజరికానికి గుర్తు. బోళము అంటే ఆయన శ్రమల జీవితానికి, బలి జీవితానికి గుర్తు. సాంబ్రాణి అంటే సువాసనకు గుర్తు, అది ద్రవ్యయాగానికి గుర్తు. కనుక ఆరాధన అంటే ఈ మూడు ఉండాలి. ఆయన రాజరికం అంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఔన్నత్యం, ఉన్నతత్వం, ఖచ్చితత్వం, దీనత్వం, మానవత్వం, శ్రేష్టత్వం, దాసత్వం, ఏమండి, మూర్తిమంత్వం, ఉన్నతత్వం, ఇవన్నీ తెలుసుకొని ఆయనను స్తుతించుట, దానిని జిహ్వ ఫలమర్పించుట అంటారు. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటారు దానిని. ఇక తర్వాత ఆయన బలికి సాదృశ్యమైన పాత్ర, రొట్టె గల పాత్ర, రసము గల పాత్ర, రక్తమాంసములకు సాదృశ్యమైన పాత్ర ఉండాలి ఆరాధన అంటే. ఇక మూడవదిగా కానుక, ద్రవ్యయాగం, దేవుడు మనకిచ్చిన దానిలో ద్రవ్యయాగం. ఈ మూడింటిని కలిపి ఆరాధన అంటారు. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, స్తుతి అర్పణ, దాన్ని జిహ్వార్పణ, బలి అర్పణ, ద్రవ్యార్పణ. ఈ మూడు అర్పణలు ఉండాలి ఆరాధనలో. దీనికి ఇంకొక పేరు కూడా పెట్టొచ్చు, స్తుతి యాగం, బలియాగం, ద్రవ్యయాగం. ఈ మూడు యాగాలను కలిపి ఆరాధన అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా ఆరాధన అంటే అది ఆరాధన అవుద్దా? చెప్పాలి మీరు. ఏదైనా ఆరాధన అంటున్నారు. ఏం చేస్తున్నారంటే, నేను విమర్శ కాదు, వివరిస్తున్నాను అంతే. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఓకేనండి? నన్ను అపార్థం చేసుకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. తర్వాత వీడియో చూసేవారికి కూడా ఈ మాట చెప్తున్నా. ఆరాధన అంటే రక్షించబడినోళ్ళు చేసేదా, రక్షించబడనోళ్ళు చేసేదా? రక్షించబడినోళ్ళు. ఇప్పుడు అందరం కలిసి మందిరానికి వచ్చే వాళ్ళందరిని కలిపి నిలబడదాం, చేతులూపుదాం, పాటలు పాడదాం, ఆరాధన చేద్దాం అంటున్నారు. ఇప్పుడు రక్షించబడినోళ్ళే పాడుతున్నారా, రక్షించబడనోళ్ళు కూడా పాడుతున్నారా? అది ఆరాధన ఎట్లా అవుతుంది చెప్పండి? అంటే ఏమన్నా అంటే వాళ్ళు అపార్థం చేసుకుని మాట్లాడడమే తప్ప అది కాదు ఆరాధన అంటే. అది పాటలు పాడడం, చేతులూపడం అవుద్ది. ఆరాధన అది కాదు. ఆరాధన అంటే ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. మీకేమైనా డౌట్ ఉంటే కూడికైన తర్వాత అడగండి, నేను మీకు డౌట్ ఇంకేమన్నా మీకు అనుమానాలు వస్తే చెప్తాను. అసలు ప్రభువును ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించాలని, క్రమముగా, మర్యాదగా ఆరాధించాలని, విరిగి నలిగిన హృదయముతో ఆరాధించాలి. ఎంతో స్పష్టంగా చెప్పాడు. రక్షించబడిన వాళ్ళే ఆరాధించాలి. అంటే ఈ ప్రభువును ప్రేమించి బ్రతుకు మార్చుకొని బాప్తిస్మము పొందిన వాళ్ళు ఆరాధన చేయాలి. కానీ ఇప్పుడు అక్కడ అందరూ అదే పని చేస్తుంటారు. ఇది ఎట్లా అవుద్ది చెప్పండి? మూకుమ్ముడి ఆరాధన అది. అంటే అందరూ మిక్స్ చేసేసేయడమేనా? వారికి వీరికి ప్రత్యేకత వద్దా, సపరేషన్ వద్దా? ఏంటండి ఈరోజు చేసే భక్తి ఎలా ఉందో చూస్తున్నారుగా. మిక్స్డ్ మినిస్ట్రీ ఎక్కువైపోయింది. కుళంబి, దాన్నే సాంబార్ అంటారు. నీకేం కూర అంటే ఇష్టం అన్నాడు ఒక ఆయన. ఏ కూరో చెప్పలేక సాంబార్ అంటే ఇష్టం అన్నాడు. ఏ అన్నాడు? అందులో పప్పు ఉంటుందండి, వంకాయలు ఉంటాయి, బెండకాయలు ఉంటాయి, దొండకాయలు ఉంటాయి, బీరకాయలు, దోసకాయలు ఉంటాయి, క్యారెట్లు ఉంటాయి, ముల్లంగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి. కాబట్టి అదంటే ఇష్టం అన్నాడు. అర్థమైందా మీకు? అన్నీ కావాలి, అన్నీ కావలసింది అది. కానీ దేనికి దానికి పప్పు అయితే సపరేటు, ఏదో ఏ కూరగాయైనా సపరేట్ సపరేట్ సపరేట్. కనుక కుళంబి ఇక్కడ పనిచేయదు ప్రభు దగ్గర. మిక్స్డ్ పని చేయదు ఇక్కడ. అసలు మిశ్రిత జనముతో కలవద్దని చెప్పాడు ఇశ్రాయేలీలకు కూడా. అవునా కాదా? వారిలో నుండి మీరు వేరుపరచబడండి అన్నాడు. మోషేతో కూడా చెప్పారు, వారి పాళెములో నుండి మీరు వెలుపలికి రండి అని చెప్పాడు. మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. దాన్ని జస్టిఫికేషన్, సాల్వేషన్,
సెపరేషన్, శాంటిఫికేషన్, డెడికేషన్, ఇలాగున ఎన్నో పదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో ఖచ్చితంగా ఆరాధన చేయాలి. అది ఖచ్చితమైన ఆరాధన. మీకు పాత నిబంధన కాలము నుండి కూడా చెప్పుకురమ్మంటే కూడా చెప్పుకురావడానికి దీనికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇది 5వ మెట్టు. అంతేనండి? 4 ఓకే. సారీ. 4వ మెట్టు. ఇక 5వ మెట్టు. 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ. మార్కు సువార్త మొదటి అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 1:44. మోషే నియమించిన కానుకలను ఖండితముగా ఇమ్మని ఆజ్ఞాపించెను అన్నాడు. ఇది దశమ భాగము కొరకు చెప్పబడిన మాట. యేసు ప్రభు చెబుతూ దొరికిందండి, చూసారా? మోషే నియమించిన సంగతి మోషేకి ఆజ్ఞాపించగా మోషే అలాగు చేశాడు కనుక దశమ భాగముని ఇవ్వాలి. మీరు 10:42 లూకాసు వార్తలో వాటిని మానక వీటిని చేయవలసిన వారై ఉన్నారు. వారు అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నారు. ప్రేమను, కనికరమును, దేవుని న్యాయమును మర్చిపోయారు. వాటిని మానక వీటిని కూడా చేయాలని చెప్పాడు యేసు ప్రభు. 10:42 ఐ థింక్. ఓకేనండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవికతను మనము ప్రతి ఒక్కరం గుర్తించాలి. ఇట్టి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. కనుక దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. ఇంతకు ఎవరివ్వాలి? ఆరాధన చేసేవారు ఇవ్వాలి. దేవుని సొమ్ము దశమ భాగం ఇచ్చేయాలి ఆరాధికులైన వారు. ఆరాధికులు కాని వారు దశమ భాగం ఇవ్వక్కర్లే. ఇమ్మని కూడా ఆయన చెప్పలేదు, ఎక్కడా చెప్పలే, ఏ వచనంలోనూ చెప్పలే బైబిల్ గ్రంథంలో. ఆరాధికులైన వారు మాత్రమే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందండి? రైట్. నేను దాటిపోనా? ఈ విషయం అర్థమైంది కాబట్టి. ఒకవేళ ఇవ్వకపోతే దొంగలు, శాపగ్రస్తులు, వారు దైవరాజ్యానికి వారసులు కారన్నాడు. అందుకే ఇంత ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ 6వ ఆజ్ఞ లేక 6వ మెట్టు. 7 మెట్లు ఉన్నాయని చెప్పాడు కదా. 7 మెట్లేనండి. ఈ మెట్టు ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అన్నాడు. ఇదిగో క్రొత్త ఆజ్ఞ. మీరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరును అలాగే ప్రేమించాలి. చాలా కష్టమైన పని అనుకుంటా. నో, అసలు ప్రేమ లేకపోతే వాడు ఎలాంటి వాడు యోహాను పత్రికలో చాలా బాగా వివరంగా రాశాడు. మీరు ఆ పత్రిక చదువుకోండి, చాలా వివరంగా రాశాడు. ప్రేమ లేనివాడు ఎలాంటి వాడో చెప్పాడు. తన సహోదరుని ద్వేషించేవాని గతి ఎలా ఉంటుందో చెప్పాడు. సరేనండి ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇది 7వ మెట్టు. 6వ మెట్టు. ఇక 7వ మెట్టు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితును వాటన్నింటినీ గైకొనవలెను అని చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా తయారు చేయండి. దాని భావం అదే. అది మార్కు సువార్తలో తేటగా చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను. సరే, ఇంకా తేలిక అర్థమయ్యేటట్లు మీరు సర్వలోకమునకు వెళ్ళి నాకు శిష్యులనుగా తయారు చేయండి. ఇది ఆజ్ఞ. ఇది 7వ మెట్టు. అంటే నా కొరకు కొందరిని సంపాదించండి, ఆకర్షించండి, రాబట్టండి, తీసుకుని రండి, నడిపించండి, తగిన బహుమానం మీరు పొందండి అని దాని భావం. కనుక ఒక వ్యక్తి రక్షించబడి మరొక వ్యక్తిని చూడండి. కోడి తన రూపంలో మరొక కోడికి, అవును కదండి, మనిషి మరొక మనిషిని, అలాగున రక్షించబడిన ఒకరు మరొకరిని రక్షణలోనికి నడిపించాలి. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్తాను. పెండ్లైన భార్యాభర్తలకి ఓ 2-3 సంవత్సరాల వరకు పిల్లలు లేరనుకోండి, ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. ఆ హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్ అని, ఆ డాక్టర్ అని, ఈ డాక్టర్ అని ఎక్కడెక్కడికో తిరిగేస్తా ఉంటారు. 5 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంత బాధ. 10 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంత బాధ. ఇక చెప్పండి మీరు. మీరు రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది, ఒక్క ఆత్మనైనా కన్నారా? ప్రసవ వేదన పడ్డారా? ప్రభు సన్నిధికి నడిపించారా ఒక్కరినైనా? వాళ్లకున్నంత బాధ కూడా మీకు లేదు. నేను రక్షించబడ్డాను చాలు అని అనుకుంటున్నారే తప్ప మిగిలిన వారి రక్షణ విషయంలో భారము లేదు. కనుక ప్రియులారా, అనేకులను శిష్యులుగా తయారు చేయాలి. ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, మందిరము అంటే ఏదనుకున్నాం? సంఘం. ఈ 7 మెట్లు కలిగిన వారు మాత్రమే సంఘం. ఈ 7 మెట్లు లేకపోతే వారు సంఘము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇందులో ఒక్కడ తప్పిపోయినా సరే ఎవరండి? నీతిమంతుల, అపరాధుల? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఒకడు ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల మిగిలిన ఆజ్ఞలన్నింటిలో అపరాధియగును అన్నాడు. విన్నారా? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు గైకొంటూ ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్ని ఆజ్ఞలలో అపరాధులన్నాడా, నిరపరాధులన్నాడా? కనుక ఒక మెట్టు, అన్ని మెట్లు ఎక్కి సరిగా చివరి మెట్టు ఎక్కకపోతే మొత్తం జారి కింద పడినట్టే దాని అర్థం. అంతే కదండి. చూసుకోకుండా సరిగా స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కకుండా ఈ మెట్టు నుండి ఆ మెట్టు మీదకు దూకేద్దామని చెప్పేసి అనుకుంటే మధ్యలో ఏమైపోతాడు? జారి కింద పడతారండోయ్, నడాలు ఇరిగిపోతాయి. నిజమే కదా. చాలా మంది మెట్లు జారిపోయి, బాత్రూంలో జారిపోయే ఎక్కువ మంది ప్రమాదానికి గురి అవుతున్నారు. నిజమా కాదా? చెప్పండి బాబు. కాబట్టి దయచేసి మెట్లు ఎక్కడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగున జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా సంగతులను ఎరిగి ప్రభుకెంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఆ విధంగా మిమ్ములను మీరు సిద్ధం చేసుకోవాలని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా అండి? ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని
వాక్యములో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అర్థమైంది కదా? ప్రభునందు ప్రియులారా, ఈ 7 మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కడం మనము నేర్చుకోవాలి. ఒక్కటి తప్పిపోయినా ఆజ్ఞలన్నింటిలో అపరాధులమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఆజ్ఞల్లో అందరూ పాస్ అయ్యారా? ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఏడు ఆజ్ఞలు 7 ఆజ్ఞలు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? ఎప్పుడు కూడా జీవితం ఇలాగే రావాలి వరుస. ప్రభువును ప్రేమించుట, రక్షించబడుట, బాప్తిస్మం పొందుట, ఆరాధికులగుట, దేవునిది దేవునికిచ్చుట, పొరుగు వారిని ప్రేమించుట, కొందరిని ప్రభు దగ్గరకు నడిపించుట. ఈ వరుస ప్రతి వ్యక్తికి ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్లే. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ గుమ్మముల కొలతలను గూర్చి, గదులను గూర్చి ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే మనం ఈరోజు 7 మెట్లను గూర్చిన సంగతి లేఖనంలో తేటగా విన్నాం. మరి ఈ 7 మెట్ల అనుభవం, ఈ 7 ఆజ్ఞల అనుభవం, వీటిని ఏమంటారంటే సంఘ సత్య ఆజ్ఞలు అంటారండి. వీటిని సంఘ సత్య ఆజ్ఞలు అంటారు. ఈ 7 ఆజ్ఞలలో ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్ అయిపోయినట్టేనండి. అందుకే ప్రేమతో చెప్తున్నా, ఎక్కడ ఫెయిల్ అయ్యారో, ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ బలహీనమయ్యారో, ఎక్కడ దేవునికి ఆయాసం కలిగించారో అవన్నీ సరి చేసుకొని ఒక వరుసలో దేవునికి మహిమకరంగా మార్పు చెందడం మంచిదని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించిన నాథుడవు. పాత నిబంధనలో కూడా క్రొత్త నిబంధన సత్యాన్ని దాచి ఉంచి దానిని మాకు బయలుపరచి మా భక్తి జీవితానికి భరోసానిచ్చి భద్రతనిచ్చి మేము అనుసరించుట వలన మా బ్రతుకు ఎంత ధన్యమో మాకు నేర్పినందుకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.